నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో అట్టహాసంగా జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమం. రైతులకు క్యూఆర్ కోడ్తో తయారు చేసిన పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవంతంగా ముగిసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటన. చివరి రోజున వివిధ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులపై చర్చించిన లోకేష్. గాజువాకలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో పాల్గొని కూటమి పాలనపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కన్నబాబు, కేకే రాజు, తిప్పల ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాత వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ చోరీ కేసును చాకచక్యంగా చెందిన అనకాపల్లి జిల్లా పోలీసులు. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. కూటమి పాలనలో మరలా రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయని, దీని ద్వారా 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గ పరిధిలోని సిద్ధాంతంలో ఏర్పాటు చేసిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు క్యూఆర్ కోడ్తో కూడిన పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భూములను సర్వే చేశామన్నారు. ఎవరైనా హ్యాక్ చేసినా వెంటనే తెలిసిపోతుందని చెప్పారు. రైతుల సమక్షంలో సర్వే చేసి ఈకేవైసీ తీసుకున్నామని వివరించారు. ఇప్పటి వరకు 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామని చెప్పారు. 26.46 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చామన్నారు. ఎన్ని కుట్రలు పనినా ఏడాదిలోగా ఉద్యోగులు భర్తీ చేశామన్నారు. గొడ్డలిపాటి చేసేవన్నీ తప్పుడు ప్రచారాలే, నేరాలు ఘోరాలు వాళ్లే చేసి ఎదుటి వాళ్ళపై వేస్తారని మండిపడ్డారు. ఒకప్పుడు గోదావరి జిల్లాలే, గోదావరి డెల్టానే దేశానికి అన్నం పెట్టిన రోజులు. అలాంటి గోదావరి జిల్లాలో ఈరోజు మీ అందరితో మీకు ఒక పెద్ద అనుబంధం, భూమితో విడదీయరాని అనుబంధం మీ అందరిది. అయితే నాకు కూడా కొన్ని ఇబ్బందులు. ఎక్కడైతే నేను విశాఖపట్నం పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రాయలసీమకు పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ కూడా పెద్ద ఎత్తున వస్తాయి. ఇక్కడ మాత్రం 1 సెంటు భూమి ఇవ్వాలంటే చాలా కష్టం, సేకరించాలన్నా కష్టం. ఓసారి నాకు అనిపిస్తుంది ఈ జిల్లా పైన నాకు ప్రత్యేకమైన అభిమానం. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఈ జిల్లా నన్ను, పార్టీని ఆదరించారు, అభిమానించారు. అలాంటి జిల్లా. కానీ ఇండస్ట్రీస్ కూడా రావాలి. ఒక పక్క అక్వాకల్చర్, నిన్నే కేంద్ర మంత్రులు 4 వచ్చారు. నలుగురితో విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టి భవిష్యత్తులో అక్వా రైతులను ఆదుకోవడానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తానని చెప్తాను. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇలాంటి జిల్లాలో మీకు గొడవలే తెలియవు, ఎప్పుడు కూడా మీరు ఎక్కడ విరోధాలే పెట్టుకోరు. అలాంటిది మీ జిల్లాలో కూడా గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో చాలా అవకతవకలు చేశారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింహాచల దేవస్థానంలో సోమవారం యోగా శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని శిక్షకులు రమణ మాస్టర్, శ్రీదేవి టీచర్ పర్యవేక్షణలో పలు ఆసనాలు, ప్రాణాయామం సాధన చేశారు. ఈ సందర్భంగా ఈవో వెంకట్రావు మాట్లాడుతూ యోగా భారతీయ సంస్కృతికి ప్రతీకని, శారీరక మానసిక దృఢత్వానికి ఇది ఎంతో అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జూన్ 20వ తేదీ వరకు ప్రతిరోజు కొండపై యోగా శిక్షణ జరుగుతుందన్నారు. ఉద్యోగులు, భక్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన వేడుకలను అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీని ఒక మంచి అవకాశం కింద మనకు గురువారికి వచ్చారు, మేడం గారు కూడా వచ్చారు.
Again, take a deep breath, chant Omkaram. సహజ శ్వాస ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటన విజయవంతంగా ముగిసింది. మాస్కోలో జరిగిన ముగింపు సమావేశంలో రష్యాకు చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని ఈ సందర్భంగా మంత్రి వారికి వివరించారు. ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అపార ఖనిజ వనరుల ఆధారంగా డీప్ ప్రాసెసింగ్, రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్లను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని రష్యా ప్రతినిధులు కోరారు. భారత్లో వేగంగా విస్తరిస్తున్న ఈవీ, పవన్ విద్యుత్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని గ్రిడ్మెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో నెల్లూరు జిల్లాలో ఫుల్ సైకిల్ రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కేంద్రం ఏర్పాటులో భాగస్వాములు కావాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. My entire office decided to come with me. So actually my delegation is much bigger than I originally anticipated. As I always say, you can take the Indian out of India, but you cannot take India out of Indian. And I think all of you are testimony to it. Wherever you go, you hold our flag high, you make India proud. And for us, as a regional political party which has India's interests at heart, we always believe in serving Indians wherever they are. So all of you know Andhra Pradesh requires no introduction. My Chief Minister requires no introduction. He is a legend in his own right. I think the only introduction I'll do right now is as a nation, I think we are blessed. For the rest of nation, Namo means Narendra Modi ji. But in Andhra Pradesh, Namo means Naidu ji and Modi ji together. So we are blessed because they're 75-year-old leaders. But I jokingly tell both of them that there are 3 25-year-olds in them. The sheer energy that these two leaders have is very inspiring. I call myself the luckiest Indian because I have 2 great leaders mentoring me. On one side Modi ji, the other side Naidu ji. Their energy is just infectious. It makes us really rededicate our life to the nation. ప్రజా సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలను పూర్తిగా విన్నప్పుడే సరైన పరిష్కారం చూపగలమని మంత్రి పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ కు వచ్చిన వినతుల్లో పరిష్కరించగలిగిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని, కొన్ని అంశాల్లో అక్కడికక్కడే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినికిడి సమస్యతో బాధపడుతున్న ఒక మహిళకు వెంటనే హీరింగ్ మిషన్ మంజూరు చేయగా, భర్త మరణంతో ఉద్యోగ నియామకం కోరిన మరో మహిళకు కూడా తక్షణ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అభివృద్ధిలో రాష్ట్రంలోనే మన్యం జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందుతుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. కొత్త జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. డిఎస్సి మీద దగాకోరు మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. డిఎస్సి అనేది వాళ్ళకి డిఎస్సి అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఈరోజు మాట్లాడిన వాళ్ళు పాత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా డిఎస్సి తీశారా? ఒక్క టీచర్ ఉద్యోగమైనా వేశారా? వాళ్ళు వేసింది ఏంటి? కేవలం వాలంటీర్ ఉద్యోగాలు మాత్రమే వేసి వాళ్ళు దిగక ముందే వాటిని రెన్యూల్ చేయకుండా తీపారు. అంటే అవి కూడా తీసేసి తీపారు. ఈరోజు వీళ్ళు ఏమనుకుంటున్నారు? మెగా డిఎస్సిలో జాయిన్ అయినటువంటి 16,500 మందిని కూడా మేము వచ్చాక తీసేస్తామని ఒక కామెడీగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏంటి వేసేయడం తీసేయడం ఏంటి నాకు అర్థం అవటం లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళది అంటే ఒక మనిషి మీద, పేక మీద కారు తీసుకెళ్ళిపోయినంత ఈజీ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ వాలంటీర్ ఉద్యోగులు వాళ్ళే వేస్తారు, వాళ్ళే తీస్తారు. వాలంటీర్ ఉద్యోగాలు అలా తీసేయడానికి వెంటనే ఎందుకనంటే టీచర్ పోస్టులు అనేవి ఒక టీచర్లు, బాధ్యతాయుతమైనటువంటి టీచర్లు ఆ రోజు 1996 నుండి ఈ రోజు దాకా 4 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే ఈ డిఎస్సీలు తీసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు దాకా 2,15,000 మందిని డిఎస్సిలో అపాయింట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. ప్రతిసారి కూడా 1996లో ఫస్ట్ స్టార్ట్ చేసి ఈ రోజు 2025 వరకు
మళ్ళీ రేపు 2 నెలల తర్వాత మళ్ళీ డిఎస్సి మళ్ళీ ఇస్తున్న నోటిఫికేషన్ మళ్ళీ తీస్తాం. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఈ రిజర్వేషన్లు వాళ్ళు కొంచెం బుర్రకెక్కించుకోవాలి. అనకాపల్లి జిల్లా ఉపమాక వెంకన్న ఆలయ హుండీ దొంగతనం కేసును కేవలం 5 రోజుల్లోనే ఛేదించి నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ తుహాన్ సిన్హా వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం కేసు వివరాలు వెల్లడించారు. దొంగతనానికి పాల్పడిన వారి నుంచి 100% రికవరీ కింద 17.68 లక్షల విలువైన 100% సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. జూన్ 2వ తేదీ రాత్రి ముఖాలకు మాస్కులు ధరించి ఆలయంలోకి ప్రవేశించిన నక్కపల్లి మండలానికి చెందిన కసిరెడ్డి శ్రీహరి, గంట్యాడ చిన్నాలు అనే 2 నిందితులు కట్టెర్తో హుండీలను కట్ చేసి బంగారం, వెండి కానుకలతో పాటు నగదును అపహరించారని తెలిపారు. ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాలతో ఉద్దండపురం బస్టాప్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. వారి నుంచి 2,38,078 రూపాయల నగదు, 56 గ్రాముల బంగారం, 2 కేజీల 600 గ్రాముల వెండి కానుకలతో పాటు దొంగదానికి ఉపయోగించిన కట్టర్, కత్తి, గ్లౌస్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా వివరించారు. మెరుపు వేగంతో దర్యాప్తు చేపట్టి రికవరీ సాధించిన డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు మురళి, రామకృష్ణ, అప్పలనాయుడుల ప్రత్యేక బృందాన్ని ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. వెంటనే నాకపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో క్రైమ్ నంబర్ 124/2026 ఈ టెంపుల్ ఆఫెన్స్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎస్డిపిఓ నర్సీపట్నం, లోకల్ పోలీస్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసేసి అన్ని విధంగా ఎంక్వైరీ స్టార్ట్ చేయించారు. సీసీటీవీ కెమెరాస్, టవర్ డంప్ డేటా, లింక్ సీసీటీవీ కెమెరాస్, ఏఐ రిలేటెడ్ సీసీటీవీ ఫుటేజెస్ టెక్నికల్ అనాలిసిస్ చేసేసి మనకి ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసేసాము. ఆఫ్టర్ వర్కింగ్ నైట్ అండ్ డే మనకి ఫైనలీ క్లూస్ దొరికింది అండ్ కన్ఫర్మ్ కూడా అయిపోయింది. నిన్న రాత్రి ఉదండపురం జంక్షన్ దగ్గర మన టీం వాళ్ళు 2 అక్యూజ్ ని సక్సెస్ఫుల్ గానే ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు శ్రీహరి అండ్ చిన్న 2 వెల్డర్స్. శ్రీహరి రేవల కొత్తూరు విలేజ్ నాకపల్లి మండల్లోనే ఉంటున్నారు. అతనే 22 ఇయర్స్ ఓల్డ్. ఇంకా చిన్న 23 ఇయర్స్ ఓల్డ్, అతనే కూడా వెల్డర్. రెబాకా విలేజ్ నాకపల్లి మండల్ నుంచి అతనే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఈ టోటల్ ఏదైనా అమౌంట్ అండ్ క్యాష్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ మనకి టెంపుల్ నుంచి పోయింది. అదే కూడా సక్సెస్ఫుల్ గానే రికవర్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ 2,38,078 రూపీస్ వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆన్ ద వెరీ సేమ్ డే టెంపుల్ దగ్గర నుంచి మనకి రికవర్ చేయడం జరిగింది. 56 grams of gold, approximate value 8,28,000. కూటమి ప్రభుత్వం పోలీసులను, కానిస్టేబుళ్లను ఘోరంగా మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పెర్ని నాని విమర్శించారు. తాడేపల్లి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులకు టీఏ సరెండర్ లీవుల కింద వేల రూపాయల బకాయిలు పెట్టారని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ పోలీసులకు 72,000, ఏపీఎస్పీ, ఏఆర్ కానిస్టేబుళ్లకు 36,000 చొప్పున ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆరోపించారు. ప్రతిరోజు కనీసం 5 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టాలని ఒత్తిడి తెస్తూ టార్గెట్ రీచ్ కాకపోతే వీఆర్కు పంపుతామని అధికారులు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. పెళ్లి రోజు సెలవులు, వర్క్ ఫ్రం హోం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత పోలీసుల సంక్షేమాన్ని విస్మరించారని ధ్వజమెత్తారు. బ్రిటిష్ కాలం నాటి ఆర్డర్ల వ్యవస్థను రద్దు చేసి రిటైర్డ్ అధికారుల ఇళ్లలో కానిస్టేబుల్తో చేస్తున్న వెట్టి చాకరీని ఆపాలని డిమాండ్ చేశారు. ఇదే వేదికగా బందర్ పోర్టును తెలంగాణకు అమ్మడానికి చంద్రబాబు ఎవరిని నిలదీశారు? సీఎం చంద్రబాబు చీకట్లో రేవంత్ రెడ్డితో ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ రాజ్యసభ సీట్లను కూడా తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారని పెర్ని నాని తీవ్రంగా విమర్శించారు. పోలీస్ కానిస్టేబుల్స్ ని వాడుకోవటం తప్పితే ఈ ప్రభుత్వం అడ్డగోలుగా చాకిరీ చేయించుకోవటం తప్పితే వారి వంక కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి లేకపోవటం, ఈ రాష్ట్రంలోని రైతాంగాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
చదువుకునే విద్యార్థుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవారి అందరినీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని, వారు వీరని లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని వీళ్ళందరినీ మోసం చేసినట్టుగానే ఆఖరికి పోలీస్ కానిస్టేబుల్స్ను కూడా వదలకుండా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుంది, దగా చేస్తూ వస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఈ జూన్ మొదటి వారానికి, అంటే ఇవాళ 8వ తారీఖులో ఉన్నామని, జూన్ 8, అంటే ఈ రోజుకి 6 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. 6 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. ఈ 2019 నుంచి 24 దాకా, అంతకితం సంవత్సరానికి 3 సార్లు వేసేవాళ్ళు. జగన్ గారు వచ్చాక దాన్ని 2 సార్లు చేస్తూ జూన్లో ఒకసారి, నవంబర్లో ఒకసారి వేస్తూ వచ్చారు. సంవత్సరానికి వారికి ఇవ్వాల్సినటువంటి బాకీల్ని నెల వారికి ఇవ్వాల్సినటువంటి, అంటే నెల వారికి ఇవ్వాల్సిన, అంటే సంవత్సరానికి ఎన్ని సరెండర్ లీవులు ఉంటే అన్ని సరెండర్ లీవులు లీవ్ ఎన్కాష్మెంట్ కింద వారికి జూన్లో ఒకసారి, ఎందుకంటే పిల్లలకి ఫీజులు కట్టాకి, పిల్లలకి బూట్లు కొనుక్కుంటాకో, పిల్లలకి బట్టలు కొనుక్కుంటాకో, ఇలాంటి కార్యక్రమాలకి ఉపయోగపడతాకన్నట్టుగా జూన్ మాసంలో 1, 2 ఒకసారి, నవంబర్ మొదటి వారంలో ఒకసారి. రాష్ట్ర ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేసి కల్లుగీత కార్మికులను ఆదుకోవాలని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురాం రాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గౌడ, శెట్టి బలజీ, ఈడగా, శ్రీశైన, యాతగిత కులాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ లో బీజేపీ నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పరశురామరాజు మాట్లాడుతూ ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేసి గీత కులాల వృత్తిదారులను ఆదుకోవాలన్నారు. రోజు రోజుకు తాటి చెట్లు కనుమరుగు అవుతుండటంతో గీత కార్మికుల జీవనోపాధి దెబ్బతింటుందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేసి తాటి చెట్ల సంరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తాటి చెట్లను పరిరక్షించి గీత కార్మికుల జీవనోపాధిని మెరుగుపరచాలని అన్నారు. గీత వృత్తిదారులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలతో పాటు ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనతా వారధిలో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి ఇస్తున్న వినతి పత్రం ఏంటంటే గీత కులాల గౌరవం, అలాగే పర్యావరణ రక్షణ, స్వావలంబన కోసం వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. గీత కార్మికులు ఈరోజు చెట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వృత్తికి సంబంధించినటువంటి గౌడ, శెట్టిబలిజీ, శ్రీశైన, ఈడిగా, ఏత కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి లేకుండా పోతుంది. చెట్లు, తాడి చెట్టు అనేది మామూలు వృక్షం కాదు. దీన్ని 100% రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పి సంకల్పం, ఉద్యమం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా లక్షలాది తాడి చెట్లని ఉపయోగించాలని చెప్పి, దీని ద్వారా వచ్చే ఉత్పత్తులను బ్రాండింగ్ చేయాలని, అలాగే అక్కడ వచ్చే ఏదైతే కళ్ళుకు ముందొచ్చే ఏదైతే నీరా అనే పదార్థం వస్తుందో అది ఔషధాలకు ఉపయోగపడే విధంగా ఉందని, అది ఆనాడు ఉన్న మన జాతిపిత గాంధీ గారు ఏదైతే సంకల్పం తీసుకున్నారో అదేవిధంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు దీని మీద దృష్టి సారించి కళ్ళు కాంపౌండ్లు అనేది కాకుండా నీరాది కూడా ఉత్పత్తి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా, హెల్త్ విధంగా, అలాగే చాలా రకమైన ఔషధాలు తయారు చేసే విధంగా తాటి చెట్టు ఉపయోగపడుతుంది. ఇదన్నీ ప్రజల్లో తీసుకెళ్ళి చేసే విధంగా మనం ఇక్కడ చేస్తున్నాం. ఈ సంకల్పం అనేది కలెక్టర్ గారికి ఇచ్చి ఇక్కడ కూడా చుట్టుపక్కల ఇదివరకు సరిహద్దులు అనేది తాటి చెట్టుతో చేసేవారు. అలాగే తాటి ముంజు కానీ, అలాగే తాటి చెట్లు వచ్చి పండు కానీ ఇవన్నీ కూడా మనకి మంచి ఔషధాలుగా ఉపయోగపడతాయి. విశాఖ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా అందజేసి విన్నవించుకున్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ లో ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్, జాయింట్ కలెక్టర్ గొబ్బెల విద్యాధర వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తే సహించేదే లేదని కలెక్టర్ హెచ్చరించారు.
నిర్ణీత గడువులాగా సమస్యలు పరిష్కరించాలన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ఎందువలన పరిష్కరించలేకపోతున్నామో అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. సమస్యలు త్వరితగతిన పరిష్కరించి ప్రజల మన్ననలను పొందాలని చెప్పారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాజువాకలో వెన్నుపోటు 2 ఏళ్ల పేరిట టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. బీసీ రోడ్డులోని అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ముఖ్య నాయకులు తిప్పల నాగిరెడ్డి, కేకే రాజు, తిప్పల దేవన్ రెడ్డి, గుడివాడ లతీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నిక హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమ పథకాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లోనూ ఈరోజు రేపు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే పేరుతో సభలు నిర్వహిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన 2 ఏళ్ళు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్న సందర్భంగా ఆయన ఏవైతే హామీలు ఇచ్చి అమలు చేయలేదో, ఏ విధంగా ప్రజలకి వెన్నుపోటు పొడిచాడో నమ్మిన వాడికి అవన్నీ కూడా వివరిస్తూ ఏ రకమైన దుర్మార్గమైన పరిపాలన జరుగుతోందో మేమందరం కూడా ఈ సమావేశాల ద్వారా వివరిస్తూ ఉన్నాం. రేపు 12వ తేదీన ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ ర్యాలీల్ని, నిరసన ర్యాలీలు నిర్వహించబోతూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు సూపర్ 6, సూపర్ 7 అని ఓదరగొట్టి ఇవాళ అందులో ఒక్కటి కూడా అమలు చేయకపోగా అవన్నీ చేసినట్టుగా భావించమంటూ బెదిరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మేము చెప్తున్నాం, మీరు నిజంగా అమలు చేస్తే లబ్ధిదారుల జాబితాలని గతంలో మాదిరిగా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆ రోజు చేశారో అలా మీరు సచివాలయాల్లో ప్రకటించగలుగుతారా? ప్రకటించండి అని అడుగుతున్నాం. ఇదిగో వీళ్ళకి ఇన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, వీరికి ఆడబిడ్డని ఇది ఇచ్చాం, వీరికి అమ్మఒడి ఇచ్చాము, అదే తల్లికి వందనం ఇచ్చాం. చెప్పండి. ఇవాళ లెక్కలు తీస్తే 20 లక్షల మంది లబ్ధిదారులని అమ్మఒడిని మీరు కాపీ కొట్టిన తల్లికి వందనంలో కోసారు. రైతు భరోసా కాపీ కొట్టి చేస్తున్న అన్నదాతకి సుఖీభావలో 7 లక్షల మందిని కోసేశారు. ఇంచుమించు 6 లక్షల పెన్షన్లను కోసేశారు. ఒక్క రేషన్ కార్డు కొత్తగా ఇవ్వలే. ఏదో మేము ఉద్ధరించామని మాట్లాడితే ఎట్లా? మాకు ఏం గుర్తు వస్తుందంటే చంద్రబాబు నాయుడు పేరు ఎత్తితే 2 ఏళ్ళు ఏం చేశాడంటే మొన్న వచ్చి కాకినాడ జిల్లాలో కళ్ళు తాగాడు, అంతకుముందు నెల్లూరు జిల్లా వెళ్ళి చేపల కూర వండాడు, అంతకుముందు ఇంకెక్కడికి వెళ్ళి టీ కాచాడు, అంతకుముందు ఇంకెక్కడికి అయితే వేరే జిల్లా వెళ్ళి ఆటోలో తిరిగాడు. ఇవే గుర్తొస్తున్నాయి. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కు పలువురు హాజరై తమ సమస్యలను విన్నపించుకున్నారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, మౌలిక వసతుల కల్పన, డ్రైనేజ్ సమస్యలపై ప్రజలు తమ ఫిర్యాదులను అందజేశారు. ప్రజలు అందజేసిన వినతులను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా ఆలకించి వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు అందజేసి వాటిని పరిష్కరించాలని కమిషనర్ కేతన్ గారు ఆదేశించారు. ప్రజలు తమకు సమీపంలో గల జోనల్ కార్యాలయంలో జరిగే పీజీఆర్ఎస్ లో కూడా వినతులు అందజేయాలని సూచించారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలపై స్పందించి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేత, నగర మాజీ డిప్యూటీ మేయర్ కె సతీష్, మాజీ కార్పొరేటర్ రేయి వెంకటరమణ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నేతలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిఎస్సీలో జరిగిన అవకతవకలకు మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలన్నారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎందరో అర్హులకు తీవ్ర నష్టం కలిగిందని ఆవేదన వెలుబుచ్చారు. డిఎస్సీని పారదర్శకంగా నిర్వహించడంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో గౌరవ డిస్ట్రిక్ట్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. ఆయనకి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ రిప్రజెంటేషన్లో చాలా క్లియర్గా కొన్ని విషయాలు మెన్షన్ చేసాం. అందులో మేజర్గా చేసిందంటే ఈ డిఎస్సిలో ఏదైతే స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ జరిగిందో, ఏదైతే అఫీషియల్గా 380 మెంబర్స్ రిక్రూట్మెంట్ చేశారో అందులో సుమారు 180 మంది ఆర్గనైజేషన్ సంబంధించి ఆర్గనైజేషన్ ఓన్లీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తీసుకునే రిక్రూట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే మిగతా 100 మంది ఎవరైతే ఉన్నారో ఆ 100 మంది కూడా డిస్ట్రిక్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని పునఃపరిశీలించి దీని ఏదైతే అవకతవకలు జరిగాయో అవకతవకల్ని చేసుకోవాల్సింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఏదైతే ఒక కేటగిరీ నుంచి ఇంకో కేటగిరీ మార్చేటప్పుడు ఎస్సీ మెన్ అయితే ఎస్సీ ఉమెన్ కేటగిరీ మార్చుతూ ఉండాలి. అలా మార్చుకోండి ఎస్టీ నుంచి ఎస్సీ కానీ ఎస్సీ నుంచి ఓసీ బీసీకి తర్వాత ఓసీకి ఇవ్వాలి. అలా కాకుండా డైరెక్ట్ ఎస్టీలో కన్సర్న్ డిపార్ట్మెంట్లో కన్సర్న్ దాంట్లో కానీ ఎవరు లేకపోతే డైరెక్ట్గా దాన్ని ఓసీకి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా చాలా అంటే డబ్బుల వ్యవహారం ఇందులో చాలా జరిగింది. కాబట్టి మేము దీన్ని సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే కోరాము. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ దీని మీద చొరవ తీసుకొని ఎవరైతే అనాథరైజ్డ్ పీపుల్కి ఎవరికైతే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చో దాన్ని రీవెరిఫై చేసి మళ్ళీ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే నిజమైన అభ్యర్థులు వాళ్ళకి ఇవ్వాలని కూడా దాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు టీజే సుధాకర్ బాబు గారు ఆదేశాల మేరకు, అలాగే విశాఖ జిల్లా అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు విశాఖపట్నంలో దగా డిఎస్సి మెగా డిఎస్సి అనే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో అవినీతి అదేవిధంగా బంధుప్రీతి ఏదైతే జరిగిందో దాన్ని నిరసిస్తూ ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో చిన్న నిరసన తెలియజేస్తూ వెంటనే కలెక్టర్ గారికి మేము ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేకపోయేటానికి సక్రమంగా ఏదైతే రిక్రూట్మెంట్ జరుగుతుందో అనుకుంటే పార్టీ కార్యకర్తలతో ఈ పోస్టులు ఫిల్ చేయడం చూసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ గమనించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఈ కార్యక్రమంలో జరిగిన అవినీతి మీద అదేవిధంగా అక్రమాల మీద జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది. దాని పిలుపు మేరకు ఎక్కడైతే ఈ అక్రమాలు జరిగాయో ఏదైతే ఈ రిక్రూట్మెంట్ ఉందో తక్షణమే దాన్ని రద్దు చేసి దానిపై సిబిఐ విచారణ జరగాలని, అదేవిధంగా ఈ శాఖకి ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ని తక్షణమే ఆయన రాజీనామా చేయాలని ఈరోజు ప్రధాన డిమాండ్తో మేమందరం ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమంపై ఈ నెల 12న అమరావతి పేరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి హాజరవుతున్న ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో తాగునీరు, ప్రత్యేక వైద్య శిబిరాలు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని సూచించారు. భారీగా తరలివచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించాలని, సీఎం వచ్చే రహదారితో పాటు సాధారణ ప్రజలు వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలన్నారు. అలాగే సభా ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖలు సాధించిన విజయాలపై ప్రత్యేక ప్రదర్శనశాలలను ఏర్పాటు చేయాలని, వీటిని ముఖ్యమంత్రి పరిశీలించిన అనంతరం సభ వేదిక వద్దకు చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు. నగరం నడిబొడ్డున ఉన్న విశాఖ విమానాశ్రయాన్ని కొనసాగించాలని సిపిఎం నేత డాక్టర్ బి గంగారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ విమానాశ్రయాన్ని కొనసాగించాలని కోరుతూ కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ లో సిపిఎం నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. ముందుగా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి విశాఖ విమానాశ్రయాన్ని మూసివేయవద్దని, కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగారావుతో పాటు సిపిఎం నేతలు మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయం విశాఖ ప్రజలకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. విమానాశ్రయానికి చేరుకోవాలన్నా, నగరానికి రావాలన్నా ప్రయాణికులు, వారి బంధువులు ఎన్నో వ్యయ ప్రయాసాలు గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని విశాఖ విమానాశ్రయాన్ని కొనసాగించాలని చేశారు. భోగాపురం విమానాశ్రయం విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాసులకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఐటీ, పారిశ్రామిక, పర్యాటక రంగంగా ఎంతో అభివృద్ధి సాధించిన విశాఖలో విమానాశ్రయం ఉండాల్సిందేనని వారు పేర్కొన్నారు. వైజాగ్ ఎయిర్పోర్ట్కి సుదీర్ఘ చరిత్ర ఉంది. 60 సంవత్సరాల నుంచి విశాఖపట్నం ప్రజానీకానికి, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి విశేష సేవలు అందిస్తూ ఉంది. దాదాపు 30 లక్షల మంది ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు గత ఏడాది ప్రయాణం సాగించారు. విశాఖ నగర నడిబొడ్డున ఎయిర్పోర్ట్ ఉంది.
విశాఖలో ఏ ప్రాంతం నుంచి అయినా సరే అరగంటలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి విశాఖపట్నం అంటే చాలా ఇష్టం, చాలా అభిమానం అని చెప్తూనే ఒక పక్కన ప్రజలది ఒక్కొక్క సౌకర్యం కూడా తీసేసుకుని వెళ్ళిపోతున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నడిబొడ్డున ఉండడం వల్ల ఎంతో ఉపయోగం. ఇక్కడ ఉన్న ప్రజానీకం చాలా అసలు అంటే ఆ పిల్లలు కానీ అలాగే చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కూడా విశాఖపట్నంలో ఇక్కడ దగ్గరలో ఉంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళడం లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళడం వెంటనే రావడం కూడా జరుగుతుంది. అదే భోగాపురంలో 60 కిలోమీటర్లు అంటే విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తారని చెప్తూనే ఇక్కడ ఉన్నవన్నీ ఒక్కొక్కటి కూడా మన చేతిలోంచి లాక్కోవడం నిజంగా చాలా దురదృష్టకరం. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో అట్టహాసంగా జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమం. రైతులకు క్యూఆర్ కోడ్తో తయారు చేసిన పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవంతంగా ముగిసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటన. చివరి రోజున వివిధ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులపై చర్చించిన లోకేష్. గాజువాకలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో పాల్గొని కూటమి పాలనపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కన్నబాబు, కేకే రాజు, తిప్పల ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాత వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ చోరీ కేసును చాకచక్యంగా చెందిన అనకాపల్లి జిల్లా పోలీసులు. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.